నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. తిరుమల ప్రక్షాళనకు టీటీడీ శ్రీకారం చుట్టింది. టీటీడీ బోర్డు బీఆర్ నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అన్యమతస్థులకు శ్రీవారి కొలువులో చోటు లేదని నిర్ణయించారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం, అది హిందువులకు మాత్రమే సొంతం కాబట్టి అన్యమతస్థులకు చోటు లేదని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇప్పటికే ఉద్యోగస్తులుంటే వారితో చర్చించి వీఆర్ఎస్కు కానీ లేదా ప్రభుత్వంలోని ఇతర శాఖలకు బదిలీ చేసేలా ప్రభుత్వానికి అటాచ్ చేయడమే అనే అంశం మీద టీడీపీ బోర్డు తీర్మానం చేసింది. అలాగే వివాదాస్పదంగా ఉన్న శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల టికెట్ కంటిన్యూ అయితే అవుతుంది, కానీ ఆ అమౌంట్ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం మెయిన్ అకౌంట్లోకి వెళుతుంది. ఇక లడ్డూ నాణ్యతను పెంచాలని, లడ్డూలో వాడే నెయ్యి మరింత మెరుగయ్యే చోటే కొనుగోలు చేయాలని, అన్నదానంలో నాణ్యత మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సామాన్య భక్తులకి మరింత ఎక్కువసేపు శ్రీవారి దర్శనానికి కల్పించేందుకు తక్కువ గంటల వ్యవధిలోనే ఆ దర్శనం పూర్తయ్యేలాగా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు టీటీడీకి నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్న ఉద్యోగులకు 10% బోనస్ను పెంచారు. టూరిజం శాఖ ఇచ్చే టికెట్ల మొత్తాన్ని రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలాగే శారదాపీఠంలో టీటీడీ చేసుకున్న డీల్ కూడా రద్దు చేస్తూ శారదాపీఠ భవనాలన్నీ టీటీడీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంది టీటీడీ. మొత్తానికి గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కరెక్టేనా? ఈ నిర్ణయాలను హిందూ సమాజం ఆహ్వానిస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సింగళూరి వెంకటేష్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరితో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే నాగ్ గారు. చౌదరి గారు, టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? లక్ష్మీనాగ్ గారు, మొదట మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులకి నమస్కారాలు. ఈరోజు ప్రపంచం గర్వించే విధంగా, హిందువులు ఆనందపడే విధంగా మొట్టమొదట ఎన్నో ఈ పాలక పక్షాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఇదొక ల్యాండ్ మార్క్గా ఈరోజు నూతన 54వ మండలి సమావేశంలో తీర్మానం చేసింది. ఇది నిజంగానే అందరూ కూడా హర్షించదగ్గ విషయం. మొదట రక్షణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు, అన్యమత ప్రచారాలు ఉండకూడదు, నిషేధం. అలా చేయటం వల్ల చేసిన శిక్షార్హులని చెప్పడం అనేది చాలా ఆనందకర విషయం. ఎందుకంటే చాలామంది ఇతర మతాల ముసుగులో వచ్చి కొండని అపవిత్రం చేయ కాకుండా వివిధ రకాల మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇంకా చేస్తున్నారు. వాళ్ళని మాతృ సంస్థకు కానీ, లేదంటే వివిధ శాఖలకు కానీ, లేదంటే బీఆర్ఎస్కి కానీ పంపిస్తానని చెప్పడం కూడా కొంత భక్తులు ఆనందపడే విషయం. అయితే గతంలో అన్నప్రసాదాలు కావచ్చు, లడ్డు ప్రసాదాలు కావచ్చు, బాగా కల్తీలై మనోభావాలు దెబ్బతీయడంగా చాలామంది బాధపడ్డారు. దీనిపైన ఖచ్చితంగా నాణ్యత పెంచే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దని చెప్పి కమిటీ ద్వారా అధికారులు తెలియజేశారు. అయితే స్థానికులకి ఎప్పుడూ లేని విధంగా 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ పీరియడ్లో ఉండేది అవకాశం. తిరుపతి వాసులకి నెలకి మొదటి మంగళవారం ఆధార్ కార్డు చూపిస్తే 5,000 మందికి పైచిలకు ఇంచుమించుగా ఫ్రీ దర్శనం ఏర్పాటు చేయడానికి ఓ తీర్మానం చేశారు. ఇది నిజంగా స్థానికులకి చాలా గొప్ప వరం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ కోరిక నెరవేర్చడంలో పాలక మండలి సభ్యులు సఫలీకృతమయ్యారు. దానికి తిరుపతి వాసులుగా మేము ఆనందాన్ని, అలాగే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇంకా సరస్వతి పీఠం భూములు, అక్కడ ఉన్నటువంటి సత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అన్వర్ చేసుకోవడం ఇది న్యాయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ సరస్వతానంద స్వామి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ సరస్వతానంద స్వామిగా ఉండేటప్పుడు ఆయన క్రిస్టియన్, ఈయన కూడా క్రిస్టియన్ కాబట్టి అటువంటి క్రిస్టియన్లు కొండ మీద ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ అన్ని మతపరచాలు జరిగే అవకాశం ఉందని చెప్పడం కాకుండా సరస్వతి పీఠం వారు వారికి ఇచ్చిన ఎంత స్థలాన్ని అయితే ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం, దాన్ని వైలేట్ చేసి అధిగమించి మరొక సత్రం కట్టడం కాకుండా అక్రమ నిర్మాణాలు చేయడం కూడా ఇది పాలక మండలి గుర్తించింది. ఇలాంటి చేయటం వల్ల తిరుమల కాంక్రీట్ సిటీ అయ్యేది కాకుండా అనేక రకాల పర్యావరణ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ మఠం ఆస్తుల్ని అనుమతి చేసుకోవడం అనేది ఒక ఇతర మఠాలు తప్పులు చేస్తే వార్నింగ్ లాగా ఇది ఒక మంచి సంప్రదాయం. అలాగే కింద దేవలోక్ అనే ఒక సంస్థకి 20 ఎకరాలు ఇచ్చారు.
వాళ్ళు ముంతాజ్ అనే హోటల్ కట్టాలని ప్రయత్నం చేశారు. దాన్ని రద్దు చేసి ఆ భూములు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మంచి సాంప్రదాయం. 10% ఉద్యోగస్తులకు ఇవ్వడం సరసాధనం. అది మామూలుగా బోనస్గా ఇస్తుంటారు బ్రహ్మోత్సవాల సందర్భంగా. అది వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ గతంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ అకౌంట్లోకి పోయో తెలియదు. దీన్ని దుర్మార్గంగా అవినీతి కేంద్ర బిందువుగా మార్చి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అనేక అక్రమాలకు కేంద్ర బిందువుగా మారి ఈ ద్వారా గుడులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ గుడులు కట్టారో ఏం అభివృద్ధి చేశారో ఎవరికి తెలియదు. ఇప్పటికి ధూపదీప నైవేద్యాలు లేకుండా 17,500 దేవాలయాలు ఉన్నాయంటే మరి శ్రీవాణి ట్రస్ట్ దగ్గర వచ్చిన డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళలేదని పెద్ద ప్రశ్నగా ఉంది. దీని మీద సిట్టు సిబిసిఐడి విచారణ జరుగుతుంది కాబట్టి అది వాళ్ళు ఎక్స్పరిస్తారు. దాని మీద అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆ ట్రస్ట్ రద్దు చేసి నేరుగా టీటీడీ అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా ట్రస్ట్ ను మారుస్తున్నారు. ఇది ఒక మంచి అభిప్రాయం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం డిపాజిట్లు, భక్తులు వేసిన కానుకలు, బంగారం, డబ్బులు అధిక మొత్తాల్లో ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లు చేశారు. తద్వారా లబ్ధి పొంది లాభాలు సంపాదించుకొని కమిషన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ డిపాజిట్ రద్దు చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులకి డిపాజిట్లు మళ్లించాలనేది అది దేవుడి ఆస్తులు భద్రపరచడంలో కానీ సంరక్షించడంలో కానీ ముఖ్యమైన అంశం. కాబట్టి ఆ బంగారాన్ని, ఆ నగల్ని, ఆ డిపాజిట్లని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బ్యాంకులకి అంటే ప్రభుత్వ బ్యాంకులకి మార్చడం అనేది ఒక సెక్యూరిటీ పరంగా చాలా గొప్ప విషయం. అలాగే అయితే చౌదరి గారు ఇక్కడ ఒకటి ఉంది. టీటీడీ ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు గతంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని విఆర్ఎస్ తీసుకోవాలని, లేదు అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇంక మరేదో దానిలో కంటిన్యూ చేసే ఎంతవరకు చిత్తశుద్ధి చూపించే అవకాశం ఉంది ప్రభుత్వం, ఎంతవరకు టీటీడీకి ప్రభుత్వానికి అనుసంధానం జరిగే అవకాశం ఉంది, ఉన్నట్టుండి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమైపోయే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఏవి తీసేయమని చెప్పాల, తీయమని కూడా చెప్పడం లేదు. డిప్యుటేషన్ మీద వస్తే వాళ్ళు మద్దతు సంస్థకి వెళ్తారు. లేదంటే అనిమత ప్రచారంలో చేస్తున్నటువంటి ఆ ఇతర మతస్థులు ఎవరన్నా ఉంటే, వేరే మతస్థులు ఉంటాయి, వాళ్ళని అదే కేటర్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకి మార్చడం కానీ, లేదంటే అది కూడా చేయలేము విఆర్ఎస్ తీసుకుంటామంటే స్వాగతిస్తాం. అంతేగాని కార్మిక చట్టానికి అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కాకుండా చౌదరి గారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న గత 5 ఏళ్లు కాకుండా అంతకుముందు ఎప్పుడూ కూడా వేరే మతస్థులు తిరుమల తిరుపతిలో ఉద్యోగస్తులుగా లేరా? ఉన్నారు. 740 మంది ఇంచుమించు వివిధ రంగాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రక్షాళన చేసి మాతృ సంస్థలకు అంటే శాఖ ఉంది, అలాగే పర్యావరణ శాఖ ఉంది, అలాగే ఇరిగేషన్ శాఖలు ఉన్నాయి, వాటర్ వర్క్ శాఖలు ఉన్నాయి. వాటి డిఫరెంట్ శాఖలకు మార్చేస్తారు. కాబట్టి దేవుడి సేవలు కాకుండా ఇతర శాఖల్లో వారి సేవల్ని ఉపయోగించుకుంటారు. పని చేస్తామంటే లేదు, మేము వీరస్ తీసుకుంటాము, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతా ఉంటే కూడా ప్రభుత్వంతో మాట్లాడి మార్చాలనే ఆలోచన మన బాబు గారు అలాగే లోకేష్ బాబు గారితోనూ అలాగే చర్చించి డిస్కస్ చేసి ఈ నిర్ణయాలను కూడా ఫైనల్ చేశారు బిఆర్ నాయుడు గారు. సో గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలక మండలి వచ్చినా, జమ్మూ ప్యాక్లు అయినా దేవుడి ఆస్తులు కొలగొట్టడం, మఠాలు నిర్మించుకోవడం, అదేవిధంగా వాటికి మఠ స్థలాలు ఆక్రమించుకోవడం, రకరకాల కమిషన్లకు అలవాటు పడి వందల మందిని దర్శనం తీసుకొచ్చి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించిన పాలక మండలిని చూసాము. అవి కాకుండా ఈరోజు ఏ డబ్బు తీసుకోకుండా, కనీసం పిఎల్ పెట్టుకోకుండా, టీటీడీ కార్లు వాడకుండా తన సొంత ఖర్చులతో తిన్న ఆహారాన్ని కూడా బిల్లు చెల్లిస్తున్న బిఆర్ నాయుడు లాంటి సేవ చేసే వాళ్ళు ఒక రకంగా ఆదర్శంగా కూడా ఉంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు రావడం వల్ల గొప్ప విషయమే. కాబట్టి మీడియా మిత్రులు ఏం చేస్తారులే, పదవులు ఇస్తారంటే ఈరోజు మీడియా వాళ్ళు కూడా చక్కగా పరిపాలిస్తున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇలాంటి ప్రభుత్వం అంటే దేవుడి దగ్గర సేవ చేసుకోకుండా దేవుడికి సేవ చేసే వాళ్ళు పాలక మండలి సభ్యులుగా రావాలనే విషయం కాకుండా ఈ విషయాన్ని శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే రద్దు చేశారు, కానీ శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే 10,000 రూపాయలు టికెట్ పెట్టిందో అది నేరుగా మళ్ళీ టీటీడీలోకి వెళ్ళేటట్టు, వేరే బ్యాంకు వెళ్ళేటట్టు కాకుండా వెళ్ళేటట్టుగా దీన్ని రూపాంతరం చెందించారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆ టికెట్ అయితే కంటిన్యూ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎన్ఆర్ఐస్ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి తీసుకునేంత టైం ఉండదు. కాబట్టి ఎయిర్పోర్ట్లోనే శ్రీవాణి ట్రస్ట్ గతంలో పెట్టారు. అది వేరే రకంగా దారి మళ్ళీ 500 రూపాయలు మాత్రం టీటీడీకి వచ్చి రిమైనింగ్ 10,000 ప్రభుత్వ అకౌంట్లో జమ అయ్యేది. ప్రభుత్వం అకౌంట్ ఎందుకు జమ అవుతున్నాయని అడిగితే ఆ డబ్బులు మేము గుళ్ళు కడుతున్నాం, గోపర్లు కడుతున్నాం, అబద్ధాలు చెప్పి లెక్కలు చూపించేవాడు. సో వాటికి లెక్కలు లేవు, ఆ డబ్బులు ఏమయ్యాయి కూడా తెలియదు, దానికి విచారణ జరిగితే తప్ప. కాబట్టి ఇప్పుడు అటువంటి డబ్బులు అటు కోరేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్లోకి పడే విధంగా ఆ ట్రస్ట్ మార్చారు, పేర్లు కూడా మార్చారు. కాబట్టి ఇది ఒక మంచి ఈ లెక్కలు పక్కలు తేలేదని ఆస్కారం ఏది ఉంటుంది. సో ఈ విధమైన స్పెసిలిటీ ఇవ్వడం వల్ల శ్రీవాణి ట్రస్ట్ ని పేరు మార్చి దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి, దూర ప్రాంతాల వాళ్ళకి, ఉద్యోగస్తులకి, సమయం లేని వారికి ఇది కొంత భగవంతుడి దగ్గరగా తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ని వేరే రూపంతో చేయటమే కాకుండా
విఐపి దర్శనాల ప్రక్షాళన కూడా మొదలైంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వందల మంది వచ్చేది, మందలుగా దూరేసేది, ఆ టికెట్లు అమ్ముకునేది, పైన సత్రాల రూములు గొడవలు పెట్టేది, అనేక అంశాలపైన రాజకీయాలు మాట్లాడేది, ఇవన్నీ కూడా నిషేధించడం వల్ల సామాన్యుడికి భగవంతుడు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వాల్లో నడిచిన పాలక మండలికి భిన్నంగా ఈరోజు ప్రజలకి భక్తులకి సేవ చేసే విధంగా పాలక మండలి తీసుకున్న నిర్ణయాల్ని అందరూ హర్షిస్తున్నారు. దీంట్లో విమర్శలు ఉన్నాయి, సద్విమర్శలు ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాల అంశాలపైన చర్చలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా 3 గంటల్లోనే దర్శనం చేయాలనే ఆలోచన విధానం కూడా తీసుకొస్తారు. రైట్ చౌదరి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవ సభలో హన్మకొండ నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం, మళ్ళీ వస్తాం.